రాజకీయ శాస్త్ర అధ్యాపకులు మన్నించాలి. ఒక్క క్షణం చెప్పండి. మీ అందరికీ ఒక హెచ్చరిక. పరీక్ష అనుకున్నారు కదూ? కాదు. కార్తీక మాసం సందర్భంగా మనందరం విహారయాత్రకి వెళ్తున్నాం. రెచ్చిపోదురు గాని గెట్ రెడీ. సిద్ధంగా ఉండండి. అయ్యా మీరు కొనసాగించండి. మాస్టారు టైం అవుతుంది, పిలవండి. ఒక్క నిమిషం పిలిచేస్తా. రండి రండి, హరి అప్. అందరూ వచ్చేయండి. Come fast. సమయం అయిపోతుంది, రండి. సార్ బస్సు బ్రేక్ డౌన్ అయింది సార్. రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓరి దేవుడా, చచ్చాంరా. అయ్యో, సరే ఉండు. పిల్లలు బస్సు పాడైంది, అందరూ ఇలా రండి. వచ్చే చోట కూర్చోండి. రండి రండి, రండి fast, రండి fast. త్వరగా. ఈ వెన్నెల ఎంత హాయిగా ఉందో కదా. ఇలా నీతో గడిపే సందర్భం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. రామ్, నువ్వెప్పటికీ నాతోనే ఉంటావు కదా. నేను ముద్దు పెట్టిన సమయంలో నువ్వు విడిచే ఆశ్వాసనే నా ఊపిరిగా మలుచుకొని జీవితాంతో నీవాణ్ణై ఉంటాను. ఎంతకంటే ఎలా చెప్పగలను? నువ్వు నా కోసమే పుట్టావారా? చూడండి, మీకే కాదు, మీ వయసులో ఉన్న వాళ్ళందరిలో ఆనందం ఎక్కువ ఉంటుంది, దుఃఖం ఎక్కువగా ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆలోచించే టైం చాలా తక్కువగా ఉంటుంది. డెసిషన్స్ మాత్రం చాలా స్పీడ్గా ఉంటాయి. ఆ స్పీడ్కి నిదర్శనమే నా కూతురు. తను నా జీవితంలోకి ఎంత సంతోషాన్ని తెచ్చిందో అంతే బాధను మిగిల్చి వెళ్ళిపోయింది. ప్రతి తండ్రి తన కూతురు ప్రేమలో పడితే నలుగురు ఏమనుకుంటారని ఆలోచిస్తారే గాని 4 గోడల మధ్య తను ఎలా బతుకుతుందని మాత్రం ఆలోచించరు. నేననేది ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమని గెలిపించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి వాళ్ళు తీసుకునే నిర్ణయాలే తప్పు. అలాంటి తప్పు మీరు చేయకూడదనే మిమ్మల్ని పిలిపించాను. నాకు జానకి ఫ్యామిలీ గురించి తెలుసు, నీ ఫ్యామిలీ గురించి తెలుసు. ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా నాకు బాగా తెలుసు. అందుకనే నువ్వు ముందు జీవితంలో ఒక స్థాయికి రావాలి. నువ్వు ఆల్రెడీ నేషనల్ బాస్కెట్బాల్ ప్రాబుల్స్కి సెలెక్ట్ అయ్యావు. హైదరాబాద్ వెళ్ళు, ఆడు, గేమ్లో గెలు. స్పోర్ట్స్ కోటాలో నీకు మంచి జాబ్ వస్తుంది. అక్కడ నీకు హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్ సూర్య ఉన్నాడు. అన్నీ అతనే చూసుకుంటాడు. ఇవన్నీ కరెక్ట్గా జరిగితే ప్రేమలో నువ్వు ఆటోమేటిక్గా గెలుస్తావు. ఆలోచించుకోరాము. నేను జానకి వాళ్ళ నాన్న ప్లేస్లో ఉండి ఆలోచించి చెప్తున్నాను. నేను ఇన్ని రోజుల నుంచి ప్రేమంటే బంధమని అనుకున్నాను. కానీ బాధ్యతని ఇప్పుడే తెలిసిందే. గేమ్లో గెలిచి నా ప్రేమలో కూడా గెలుస్తాను.